యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికి నా వందనాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడిచ్చిన ఈ మంచి సమయంలో మంచి మాటలను నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు 66 పుస్తకాలలో మనిషి జీవితాన్ని గురించి, మనిషి ఉనికిని గురించి ఎన్నో మాటలు దైవ గ్రంథములో రాయించాడు. మరి ఈ మాటల్ని మనము ఆలోచిస్తూ, పరిశోధిస్తూ, పరిశీలిస్తూ ఈ మాటల్ని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనిషి జీవితంలో ఎక్కడి వరకు ఆగిపోయాడు అంటే మనిషి దగ్గరే ఆగిపోయాడు. మనిషిని మించి దేవుడి విషయంలో ఆలోచన చేయటం లేదు మనిషి. అందుకే ఈరోజు మనిషి చూపు మనిషి పైన ఉంది. మనిషి చూపు మనిషి పైన ఉంది. మనిషిని ఎలా అంచనా వేస్తాడంటే ఒక మనిషిని సాటి మనిషి ఎలా అంచనా వేస్తాడంటే తన బట్టలను చూసి, తన బ్యాంక్ బ్యాలెన్స్‌ను చూసి, తన హోదాను చూసి, తన ప్రాపర్టీని చూసి మనిషిని అంచనా వేస్తాడు. మనిషి పైవేషాన్ని చూస్తున్నాడు. మనిషిని పైవేషాన్ని చూస్తున్నాడు. మరి దేవుడు మనిషి అంతరాన్ని చూస్తున్నాడు. మనిషి పైవేషాన్ని మనిషి చూస్తే దేవుడు మాత్రం ఆంతర్యాన్ని చూస్తున్నాడు. మనిషికి దేవుడికి తేడా ఏంటి అంటే మనిషి పైన చూస్తున్నాడు, దేవుడు ఆంతర్యాన్ని చూస్తున్నాడు కదా. దేవుడు ఆంతర్యాన్ని చూస్తున్నాడు, మనిషి పై భాగాన్ని చూస్తున్నాడు. ఈరోజు మనిషి పై భాగాన్ని చూసి కొత్త బట్టలు వేసుకొని షూటు బూట్ వేసుకున్న వాడిని మనిషి చాలా అంచనా వేసి ఈయన ఉన్నవాడు అని అంచనా వేస్తాడు. కానీ అదే దేవుడు మనిషిని ఏ విధంగా చూస్తాడంటే మనిషిని అంతర్భాగాన్ని చూస్తాడు. మనిషి అందాన్ని చూస్తాడు, దేవుడు ఆంతర్యాన్ని చూస్తాడు. మనిషి అందాన్ని చూస్తాడు, దేవుడు ఆంతర్యాన్ని చూస్తాడు. దేవుడు ఆంతర్యాన్ని ఎందుకు చూస్తాడు అంటే దేవుడు కోరుకుంటున్నది అంతర్య స్వచ్ఛత. అంతర్భాగములో స్వచ్ఛత కావాలి. మనమేమనుకుంటున్నామంటే పై భాగంలో స్వచ్ఛత కావాలనుకుంటున్నాం. మనం పై భాగంలో స్వచ్ఛత కావాలనుకుంటున్నాము, దేవుడు అంతర్భాగంలో స్వచ్ఛత కావాలనుకుంటున్నాడు. ఈరోజు మనము శుభ్రంగా ఉండాలి అని కొత్తగా బట్టలు వేసుకోవాలి, శుభ్రం చేసుకోవాలి, రోజు స్నానం చేయాలి, రోజు సెంటు కొట్టుకోవాలి, రోజు కొత్త కొత్త సబ్బులతో స్నానం చేయాలి అని మనకి ఈ విధంగా ఆలోచన ఉంటుంది. కానీ దేవుని ఆలోచన నీవే సబ్బుతో కడుక్కున్నావు, నీవు ఏం బట్టలు వేసుకున్నావని నీ పైవేషాన్ని దేవుడు చూడడు ప్రియులారా. మరి దేవుడు ఏం చూస్తాడు? దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. మనిషి అందాన్ని చూస్తాడు, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. మరి దేవుడు అంతరంగాన్ని ఎందుకు చూస్తాడు అని ఆలోచిస్తే ప్రియులరా, ఎందుకంటే మనిషి పైవేషాన్ని చూడటానికే మనిషి అలవాటు పడ్డాడు. మనిషి పైవేషాన్ని చూడటానికి అలవాటు పడ్డాడు. మనిషి పై భాగాన్ని శుభ్రం చేసుకోవటానికి అలవాటు పడ్డాడు. మనిషి పై భాగాన్ని చూసి, కొత్త బట్టలు చూసి, తెల్ల బట్టలు వేసుకున్న ప్రతివాడు స్వచ్ఛత, అందం కలిగిన వాడు, శుభ్రం కలిగిన వాడు అని అనుకుంటున్నారు. కానీ దేవుడు పైవేషాన్ని చూడకుండా అంతర్భాగాన్ని ఎందుకు చూస్తాడంటే దేవుడు అంతరింద్రియాలను కూడా చూస్తాడు, అంతర్భాగాన్ని కూడా చూస్తాడు. అందుకే యేసుక్రీస్తు రాకముందు సమాజం ఒకలా బ్రతికేది. ఒకలాగా ఆలోచించేది, ఒకలా చూసేది ప్రపంచాన్ని. కానీ యేసుక్రీస్తు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు మాటలను బట్టి, యేసుక్రీస్తు బ్రతికిన విధానాన్ని బట్టి సమాజానికి యేసుక్రీస్తు ఏం నేర్పాడు అంటే మీరు ఇప్పటి వరకు పై భాగాన్ని చూశారు కానీ అంతర్భాగాన్ని మీరు ఎప్పుడు చూడలేదు. మీరు పై అందాన్ని చూశారు, లోపల అంతర్భాగాన్ని మీరు చూడలేదు అని యేసుక్రీస్తు వారి సందేశంలో మనకు కనిపిస్తుంది. ఈరోజు క్రిస్మస్ రాగానే ఏ పండగ రాగానే, క్రిస్మస్ ఒకటే కాదు ప్రియులారా, మన భారతదేశంలో ఎన్నో పండుగలు ఉన్నాయి. మన భారతదేశంలో తెల్లవారితే
తెలుగోడికి తెల్లవారితే పండగంట. ఏంటి, భారతదేశంలో ఎన్నో పండుగలు ఉన్నప్పుడు ఈ పండగలు రాగానే మనిషి పైవేషాన్ని అలంకరించుకొని, పైవేషాన్ని శుభ్రపరుచుకొని, పై భాగాన్ని శుభ్రపరుచుకొని నేను అందంగా ఉన్నాను అని అనుకుంటున్నాడు గాని, ఏంటి, యేసువారి బోధలు వింటుంటే, యేసుక్రీస్తు మాటలు వింటుంటే నిజంగా మన అంతర్భాగాన్ని మనం ఎప్పుడు చూసుకోలేదేమో అనిపిస్తుంటది. అంతర్భాగాన్ని ఎప్పుడు చూసుకోలేదేమో, ఎప్పుడు పై భాగాన్ని చూసుకుంటూ, పై వేషాన్ని చూసుకుంటూ మురిసిపోయామే గాని, యేసుక్రీస్తు వారు ఏం మాట్లాడుతున్నాడు అంటే, నిజంగా యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాటలను బట్టి చూస్తుంటే ఆయన చెప్పినంత వరకు మనకు గుర్తుకు రాలేదేమో అనిపిస్తుంది. ఆయన చెప్పినంత వరకు మనకు గుర్తుకు రాలేదు. రెండవది, మనం మర్చిపోయామేమో అనిపిస్తుంది. మనిషి అందాన్ని చూస్తాడు, దేవుడు అంతర్యాన్ని చూస్తాడు. మనిషి అందాన్నే చూస్తాడు ఎప్పుడు, మనిషి బట్టలే చూస్తాడు ఎప్పుడు, మనిషి పైవేషాన్ని, పై రూపాన్ని చూస్తాడు. కానీ దేవుడు మాత్రం అంతరంగాన్ని చూస్తాడు. అంతరంగాన్ని చూస్తాడు. నీ అంతరంగం ఏ స్థితిలో ఉంది, నీ అంతరంగం ఎలా ఉంది, నీ అంతరంగం ఏ పరిస్థితుల్లో ఉంది అని దేవుడు అంతరంగాన్ని చూసేవాడు, మనిషి అందాన్ని చూసేవాడు. అందుకే ఒకానొక రోజు యేసుక్రీస్తు వారు తన బ్రతికున్న కాలంలో ఒక వ్యక్తి ఆయన్ని భోజనానికి పిలిచాడంట. ఒక వ్యక్తి ఆయన్ని భోజనానికి పిలిచాడు. భోజనానికి పిలిచినప్పుడు యేసుక్రీస్తు వారు సరాసరి వెళ్ళి భోజనానికి కూర్చున్నాడు. ఏంటి, భోజనానికి కూర్చున్నప్పుడు, యేసుక్రీస్తు వారు భోజనానికి కూర్చున్నప్పుడు ఆ వ్యక్తికి సందేహం కలిగింది. ఆ వ్యక్తికి సందేహం కలిగింది. ఏంటి ఆ సందేహం అంటారా? నేను చెప్తే బాగుండదు, బైబిలే చెప్పాలి. బైబిలే దాని గురించి సమాధానం ఇవ్వాలి. బైబిల్ని అడుగుదాం ఒకసారి. లూకా రాసిన సువార్త 11వ అధ్యాయము 37వ వచనాన్ని ఒకసారి మనం ఆలోచిద్దాం. ఎందుకంటే సమాజం చూసింది ఒకవైపు అయితే, దేవుడు చెప్పింది, యేసుక్రీస్తు వారు చూసింది ఒకవైపు. ఓకే, 37వ వచనం. ఆయన మాట్లాడుచుండగా ఒక పరిసయుడు ఆయనతో కూడా భోజనము చేయమని ఆయనను పిలువగా ఆయన లోపలికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండెను. భోజనానికి కూర్చున్నాడు. యేసుక్రీస్తుని భోజనానికి పిలిచాడు ఒక పరిసయ్యుడు. యేసుక్రీస్తు వారు వెళ్ళి భోజనానికి కూర్చున్నాడు. భోజనానికి కూర్చున్నప్పుడు ఆయన భోజనమునకు ముందుగా స్నానము చేయలేదని ఆ పరిసయ్యుడు చూసి ఆశ్చర్యపోయాడంట. చూసారా? అంటే భోజనానికి ముందు స్నానము చేయలేదని పరిసయ్యుడు ఆశ్చర్యపోయాడంటే ఏదో పెద్ద భూకంపం వచ్చినట్లు, లేకపోతే ఏదో పెద్ద ప్రపంచ ప్రళయం వచ్చినట్లు, పెద్ద ప్రపంచ యుద్ధం జరిగినట్లు, ఏదో కొంపలు ముంచుకుపోయినట్లు ఈయనకి ఆశ్చర్యం కలిగిందంట. ఏమంటే ఒక్కసారి ఆలోచించండి. ఈయనకి ఆశ్చర్యం ఎక్కడ కలిగింది? యేసుక్రీస్తు ఇంటికి వచ్చినందుకు కాదు, యేసుక్రీస్తు స్నానం చేయనందుకు. యేసుక్రీస్తు ఇంటికొచ్చి భోజనం చేస్తున్నందుకు ఆశ్చర్యం కలగలేదు ఈయనకి. యేసుక్రీస్తు వారు స్నానం చేయలేదని ఆశ్చర్యం. లోకాలను పుట్టించినోడు, లోకాలను కలిగించినోడు ఆయనే మన ఇంటికొచ్చి భోజనానికి కూర్చున్నాడు అంటే ఎంతకంటే సంతోషం ఏముండాలి? ఒక సుంకరి, ఒక జక్క ఇంటికి యేసుక్రీస్తు వారు భోజనానికి వెళ్ళాడు కదా. ఒక సుంకరి జక్క ఇంటికి యేసుక్రీస్తు భోజనానికి వెళ్ళాడు కదా. జక్కయ్య ఎంత సంతోషించాడో మీరు బైబిల్లో చదువుకోగలరు. ఎంత సంతోషించాడు అంటే ఆయన చేసిన పాపాలు, ఆయన చేసిన తప్పులు, ఆయన చేసిన నేరాలు, ఘోరాలు అందరి ఎదుట, ప్రభు ఎదుట ఒప్పుకున్నాడంట. ఎందుకు? యేసుక్రీస్తు లాంటి మహానుభావుడు నా ఇంటికొచ్చి భోజనం చేశాడు, నా ఇంటికి వచ్చాడని ఈ జక్కయ్య ఆశ్చర్యపోయాడు. నా ఇంటికి వచ్చాడని ఆశ్చర్యపోయాడు. ఈయనేమో స్నానం చేయలేదని ఆశ్చర్యపోతున్నాడు. చూసారా? సుంకరికి పరిసయుడికి తేడా ఏంటో ఇక్కడ మనకు అనిపిస్తుంటుంది. ఈ పరిసయుడు మేమే గొప్పవాళ్ళం అనుకుంటున్నారు వీళ్ళంతా. ఈ పరిసయుడు ఏమనుకుంటున్నాడంటే మేమే గొప్పవాళ్ళమి, మాకంటే గొప్పవాళ్ళు ఎవరు లేరు, మేమే బ్రాహ్మణ్స్ అనుకుంటున్నారు.
సుంకర్ ఏమనుకుంటున్నాడు తెలుసా? మేము పాపులమే అనుకుంటున్నాడు. మేమే పాపులమి. ఈ పరిసయ్యులందరూ కూడా సుంకరులను ఏమంటున్నారు తెలుసా? పాపులు అంటున్నారు. అలాంటి పాపపు జీవితంలో బ్రతుకుతున్న ఆ ఇంటికి యేసుక్రీస్తు రాగానే ఒక పాపి మారిపోయాడు. ఎవరైతే పవిత్రులు అని అనుకుంటున్నారో ఆయనేమో స్నానం చేయలేదని ఆశ్చర్యపోతున్నాడు. అంటే వీళ్ళకి పై భాగాన్ని శుభ్రం చేసుకోవటం వచ్చు కానీ అంతర్భాగాన్ని శుభ్రం చేసుకోవటం వీళ్ళకి రాదన్నమాట. పై భాగాన్ని కడుక్కోవటం వచ్చు, అంతర్భాగాన్ని కడుక్కోవటం రాదు వీళ్ళకి. పై భాగాన్ని స్వచ్ఛం చేసుకోవటం వచ్చు, లోపల భాగాన్ని స్వచ్ఛం చేసుకోవటం రాదన్నమాట. ఈ పరిసయ్యుడు ఏం చేశాడంటే యేసుక్రీస్తు వారు స్నానం చేయలేదని ఆశ్చర్యపోయాడంట. అక్కడ ఏమన్నంత పదం ఒకసారి చదువుకుందాం. ఆయన భోజనమునకు ముందు స్నానము చేయలేదని ఆ పరిసయ్యుడు చూచి ఆశ్చర్యపడెను. ఎందుకంటే ఆశ్చర్యం, యేసుక్రీస్తు వచ్చినందుకు సంతోషించాలి, ఆశ్చర్యపడాలి, కానీ స్నానం చేయలేదని ఆశ్చర్యపడ్డాడంట. వీళ్ళంతా ఎలాంటి కేటగిరీకి చెందిన వాళ్ళంటే వీళ్ళంతా ఎలాంటి వాళ్ళంటే ప్రియులారా, పరిసయ్యులు సద్దుకయ్యులు వీళ్ళందరూ కూడా ఎలాంటి క్యారెక్టర్ కలిగిన వాళ్ళంటే ప్రియులారా, వీళ్ళు పై భాగాన్ని శుభ్రం చేసుకునేవాళ్ళు. ఈ క్యారెక్టరు ఇంచుమించు ఈరోజు మనలో కూడా చోటు చేసుకున్నది. ఈ క్యారెక్టర్ ఈరోజు మనలో కూడా చోటు చేసుకున్నది. ఎలా అంటారా? క్రిస్మస్ రాగానే ఈరోజు మన ఇంటికి కలర్ వచ్చింది, గోడలకి కలర్ వచ్చింది, మన వంటికి కొత్త బట్టలు వచ్చాయి, ఇంటికి కలర్ వచ్చింది, వంటికి కొత్త బట్టలు వచ్చాయి. మరి అంతర్భాగంలో ఉంటున్న ఆత్మకి ఏమొచ్చింది? యేసుక్రీస్తు వారు లోకానికి ఎందుకు వచ్చాడు? యేసు ఈరోజు పుట్టాడని అంటున్నావంటే యేసుక్రీస్తు ఈరోజు ఎందుకు పుట్టాడు? వంటికి రక్షణ ఇవ్వటానిక, ఇంటికి రక్షణ ఇవ్వటానిక, నీ ఆత్మకు రక్షణ ఇవ్వటానిక? దేనికి యేసుక్రీస్తు వారు భూమి మీద జన్మించాడు? నేడు రక్షకుడు మన కొరకు దావీదు పట్టణం ముందు పుట్టెను అని అంటున్నావే, చూసావా? నేడు మన కొరకు యేసుక్రీస్తు వారు దావీదు పట్టణం ముందు పుట్టాడు అంటున్నావు, చూసావా? అసలు యేసుక్రీస్తు వారు పుట్టింది నీ ఇంటిక, నీ వంటిక, నీ లోపలున్న ఆత్మక? మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యమును సాత్వికముతో అంగీకరించాలంట. లోపల కుళ్ళు పట్టిపోయింది, లోపల కల్మషముతో నిండి ఉన్నది, దోపుతో నిండి ఉన్నది, చెడుతనముతో నిండి ఉన్న మన అంతర్భాగం, దోపుతో నిండి ఉన్న అంతర్భాగాన్ని కడగటానికి యేసుక్రీస్తు వస్తే నువ్వు స్నానం చేయలేదని అడుగుతున్నావేంటి? అంటే స్నానం చేయలేదని అడుగుతున్నాడు ఒక పరిసయ్యుడు. వాళ్ళకి బయటికి వెళ్ళొస్తే చేతులు కడుక్కోవాలి, బయటికి వెళ్ళొస్తే కాళ్ళు కడుక్కోవాలి, భోజనానికంటే ముందు స్నానం చెయ్యాలి. వీళ్ళు పై భాగాన్ని శుభ్రం చేసుకునే వాళ్ళు కానీ అంతర్భాగాన్ని శుభ్రం చేసుకునే వాళ్ళు కాదన్నమాట. అంతర్భాగాన్ని పరిశుభ్రం చేసుకునే వాళ్ళ కాదు. ఆశ్చర్యపడెను. అందుకు ప్రభు ఇట్లనెను, పరిసయ్యులైన మీరు, ప్రభు ఇట్లనెను, భోజనానికి కూర్చున్నాడు ఆయన. అందుకు ప్రభు ఇట్లనెను, పరిసయ్యులైన మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని, గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని మీ అంతరంగము దోపుతోనూ చెడుతనముతోనూ నిండి ఉన్నది. మీ అంతరంగము. మనిషి అందాన్ని చూస్తాడు, దేవుడు అంతరంగమును చూస్తాడు. మనిషి అందాన్ని చూస్తాడు, మనిషి బట్టలు చూస్తాడు, మనిషి పైవేషాన్ని చూస్తాడు, దేవుడు అంతరంగమును చూస్తాడు. దేవుడు అంతరంగమును ఎందుకు చూస్తాడంటే ప్రియులారా, అంతరంగమందు బాగున్నవాడే క్రైస్తవుడు. పైకి కొత్త బట్టలు వేసుకున్నవాడు క్రైస్తవుడు కాదు. పైకి కొత్త బట్టలు వేసుకొని, మెడలో సిలువ వేసుకొని,
చేతిలో బైబుల్ పట్టుకున్నవాడు క్రైస్తవుడు కాదు. అంతరంగమందు శుద్ధముగా ఉన్నవాడు, అంతరంగమందు పరిశుద్ధంగా ఉన్నవాడే క్రైస్తవుడు. అర్థమైందా? అంతరంగమందు పరిశుద్ధంగా ఉన్నవాడే పరిశుద్ధుడు. మనిషిపై అందాన్ని చూస్తాడు, దేవుడు లోపల అంతరంగాన్ని చూస్తాడు. మనిషిపై డబ్బును చూస్తాడు, లోపల దేవుడు క్యారెక్టర్ని చూస్తాడు. దేవుడు క్యారెక్టర్ని చూస్తాడు. మనిషి అందాన్ని చూస్తే దేవుడు క్యారెక్టర్ని చూస్తాడు. మన క్యారెక్టర్ దేవుడికి నచ్చలేదనుకో, మన క్యారెక్టర్ దేవుడికి నచ్చలేదనుకో, దేవుడు మెచ్చుకోడు. మనిషి మాత్రం క్యారెక్టరు బాగులేకపోయినా మనిషి దగ్గర డబ్బుంటే చాలు, అందరూ మెచ్చుకుంటారు. దేవుడు మెచ్చుకునే వాళ్ళు చాలా తక్కువ, మనుషులు మెచ్చుకునే వాళ్ళు చాలా ఎక్కువ. ప్రపంచంలో మనుషులు మెచ్చుకునే వాళ్ళని దేవుడు ఎప్పుడూ మెచ్చుకోడు. ప్రియులారా, బాగా గమనించండి. మనుషులు మెచ్చుకునేవాళ్ళు ఈ లోకంలో బడా 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 ధనికులున్నారు. మనుషులు మెచ్చుకునేవాళ్ళు బడా బడా చోర్లున్నారు. దేవుడు మెచ్చుకునేవారు ఎలాంటి వారినో తెలుసా? ఎవరిని మెచ్చుకుంటాడు దేవుడు అంటే, యథార్థంగా బ్రతికే వాళ్ళని, నమ్మకంగా జీవించే వాళ్ళని, సత్యము కోసం త్యాగం చేసే వాళ్ళని, సత్యం మార్గములు నడిచే వాళ్ళని దేవుడు మెచ్చుకుంటాడు. మరి మనిషి రాజకీయ నాయకులని, గుండాలను, డబ్బులున్న వారిని, దోచుకునే వారిని మనిషి మెచ్చుకుంటాడు. దేవుడు వీరిని మెచ్చుకోడు. ప్రియులారా, దేవుడు వీరిని మెచ్చుకోడు. ఎందుకంటే దేవుడు క్యారెక్టర్ చూస్తాడు, మనిషి అందాన్ని చూస్తాడు, డబ్బును చూస్తాడు, పైవేషాన్ని చూస్తాడు. పరిసయ్యుల్లా ఈరోజు మనం కూడా లేము. పరిసయ్యుల అలవాట్లు మనకు కూడా వచ్చాయి అంటున్నారు కదా. పరిసయ్యుల అలవాట్లు మనకు కూడా వచ్చాయి. ఈరోజు క్రిస్మస్ రోజు ఒకరోజు అందంగా తయారైపోతాం. క్రిస్మస్ రోజు అందంగా తయారైపోయి చర్చికి వెళ్ళిపోతాం. ఏది పై భాగంలో అందంగా ఉన్నవే, లోపల కుట్ర, కుతంత్రాలు, ద్వేషాలు, ఒకరి మీద ఇంకొకరిని దోచుకోవటం, మోసం చేయటం, వంకర బుద్ధులు, ఇవన్నీ క్రిస్మస్ రోజు పోయాయా? చర్చికి వెళ్ళిన తర్వాత పోయాయా? ఆ రోజు యేసుక్రీస్తు పుట్టాడని సంఘానికి వెళ్ళావు, ఇవన్నీ పోయాయా? లేదు. ఏ స్వభావముతోనైతే సంఘానికి వెళ్ళావో, చర్చిలో నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా మళ్ళీ అలాగే వస్తావు. చర్చిలోకి వెళ్ళిన తర్వాత మారిందేమి లేదు, సంఘానికి వెళ్ళిన తర్వాత మారిందేమి లేదు. ఏ బుద్ధితోనైతే లోపలికి వెళ్ళా, వంకర బుద్ధితోని బయటకు వచ్చేటప్పుడు కూడా అదే వంకర బుద్ధితోనే వస్తావు. మర్డర్ చేసి జైలుకి వెళ్తాడు ప్రియులారా. మర్డర్ చేసి జైలుకి వెళ్ళి ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఉండిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు ఏమని నిర్ణయం తీసుకుంటాడు? ఏమని తీసుకుంటాడు తెలుసా? ముందు చేశాను, ఒక చెడు చేసి నేను లోపలికి వెళ్ళిపోయాను, బయటకు వచ్చేటప్పుడు అలాంటివి ఇంకా చెయ్యకూడదు అని నిర్ణయం తీసుకొని బయటకు వస్తాడు. పోలీసులు కూడా చెప్తారు, ఒక్క మర్డర్ చేసినందుకు 20 సంవత్సరాలు శిక్షను అనుభవించి, పిల్లలకి దూరంగా, కుటుంబానికి దూరంగా, రక్త సంబంధికి దూరంగా, ప్రపంచానికి దూరంగా నువ్వు బ్రతికావు కదా, ఇప్పుడైనా కనీసం బుద్ధి తెచ్చుకొని చక్కగా బ్రతుకు అని పోలీసులు 2 తిట్టి మరి పంపిస్తారు. 2 తిట్టి పంపిస్తారు. ఇంకనైనా చక్కగా బ్రతుకు అని 2 తిట్టి పంపిస్తారు. ప్రియులారా, సంఘానికి వెళ్ళిన తర్వాత కాపుర గారు 4 తిట్టినా కూడా రివర్స్ ఆయన్నే తిట్టొస్తాం. ఈరోజు మా గురించే ప్రసంగం చేశాడు, ఈరోజు మా గురించే ప్రసంగం అంతా, ఈరోజు మమ్మల్నే తిట్టాడు, మమ్మల్నే ఏలెత్తి చూపాడు. నువ్వు చేశావు కాబట్టి నీకే తగిలింది అది. నువ్వు చేశావు కాబట్టి నీకే తగిలింది. నువ్వు జీవించావు కాబట్టి నీకే ఎఫెక్ట్ అయింది అది. ఏమంటున్నాడు యేసుక్రీస్తు? అందుకు ప్రభు ఇట్లనను, పరిసయ్యులైన మీరు గిన్నెయు పళ్ళెమును వెలపట శుద్ధి చేయుదురు గాని మీ అంతరంగమును దోపుతోనూ చెడుతనముతోనూ నిండి ఉన్నది. మీ అంతరంగము దోపుతోనూ చెడుతనముతోనూ నిండి ఉన్నది. చెడుతనముతో నిండి ఉన్నది అంటున్నాడు. చెడుతనముతో నిండి ఉన్నది, అంతరంగము చెడుతనముతో నిండి ఉన్నది. మరి బయట కొత్త బట్టలతో మెలమెలా మెరిసిపోతున్నది,
తెల్ల బట్టలతో పోతున్నావు, ఎర్ర బట్టలతో మెరిసిపోతున్నావు, పచ్చ బట్టలతో మెరిసిపోతున్నావు, లోపల మాత్రం అంతరంగము పాపపు జీవితం, చీకటి ప్రపంచముతో నిండి ఉన్నది. ఒకసారి ఆలోచించండి ప్రియులారా. యేసుక్రీస్తు వారు బోధని ప్రారంభించిన కాలము నుంచి ఒక కొత్త బోధ ప్రపంచానికి నేర్పించాడు. ఒక కొత్త బోధ. అప్పటి వరకు పై భాగాన్ని శుభ్రం చేసుకునే వాళ్ళకి, అప్పటి వరకు బయట కడుక్కునే వాళ్ళకి, అప్పటి వరకు బయట శుభ్రం చేసుకునే వాళ్ళకి, వారు చేసుకోవలసింది బయట కాదురా, అంతరంగమందు శుద్ధం చేసుకోండి, అంతరంగమందు శుభ్రం చేసుకోండి. బయట శుభ్రం చేసుకోవటానికి ఎన్నో సోపులు వచ్చాయి, ఎన్నో సబ్బులు వచ్చాయి, ఎన్నో రకరకాలైన లిక్విడ్స్ వచ్చాయి. అంతరంగాన్ని శుద్ధి చేయటానికి, అంతరంగాన్ని శుభ్రపరచటానికి సబ్బులు రాలేదు, లిక్విడ్లు రాలేదు. మరి ఏమొచ్చింది అంటే దేవుని వాక్యం వచ్చింది. యేసుక్రీస్తు పుట్టాడు ఈ లోకంలో. యేసుక్రీస్తు వారు పుట్టారు ఈ లోకములో మనిషి అంతరంగాన్ని శుద్ధి చేయటానికి, అంతరంగాన్ని శుద్ధి చేయటానికి, అంతరంగాన్ని శుద్ధి చేయటానికి. మరి నీ అంతరంగం ఎలా ఉంది? ఒక్కసారి నీ అంతరంగం ఎలా ఉంది? ఎందుకంటే మనిషి పై భాగాన్ని చూస్తాడు కానీ అంతరంగాన్ని చూడడు ప్రియులారా. రోమీలు రాసిన పత్రిక ఒకసారి చదువుకుందాం. రోమీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం. రోమీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఒక మంచి మాటని చదువుకుందాం. 2వ అధ్యాయం 29వ వచనం. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు అని ఉంది బైబిల్లో. అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. కాళ్ళు గడుక్కునేవాడు యూదుడు కాదు. ఏమండి, భోజనానికి ముందు స్నానం చేసేవాడు యూదుడు కాదు. ఊరికి వెళ్ళొచ్చిన తర్వాత చేతులు కాళ్ళగడుక్కునేవాడు యూదుడు కాదు. పై వేషాన్ని శుభ్రం చేసుకునేవాడు యూదుడు కాదు. అంతరంగమందు శుద్ధం చేసుకున్నవాడే, అంతరంగాన్ని కడుక్కున్నవాడే యూదుడు. మరి క్రైస్తవుడు పై బట్టలు వేసుకున్నంత మాత్రాన, తెల్లటి డ్రెస్ వేసుకున్నంత మాత్రాన పవిత్రుడు కాదు. అంతరంగమందు వాక్యముతో కడుక్కున్నవాడే పరిశుద్ధుడు. అంతరంగాన్ని శుద్ధి చేసుకున్నవాడే క్రైస్తవుడు. ఈరోజు చూడండి ప్రియులారా, బైబిల్ చాలా చక్కగా మనకి క్లారిటీ ఇచ్చింది, చాలా చక్కగా క్లారిటీ ఇచ్చింది. ఏంటంటే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడంట. బయట డ్రెస్సులు మార్చుకున్నవాడు యూదుడు కాదు. డ్రెస్సులు మార్చుకున్నవాడు యూదుడు కాదు. అంతరంగమందు శుద్ధముగా ఉన్నవాడు, అంతరంగాన్ని శుభ్రపరుచుకునేవాడు. అందుకే యేసుక్రీస్తు వారు ఆ రోజు పరిసయ్యులతో వీళ్ళతో మాట్లాడతా ఏమన్నాడంటే, మీరు సున్నము కొట్టిన సమాధుల్లా ఉన్నారు అన్నాడు. మీరు సున్నము కొట్టిన సమాధుల్లా ఉన్నాడు. మీరు పైన శుభ్రం చేసుకుంటారు కానీ లోపల అంతర్భాగము దోపుతోనూ, ఏమిటి, చెడుతనముతోనూ, చెడ్డ ఆలోచనలతోనూ నిండి ఉన్నవి అంటున్నాడు ఆయన. నిండి ఉన్నవి. ఏమండి, ఈ మాటలన్నీ యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఆయన బోధకి ఆశ్చర్యపడి అనేక మంది ఆయన వెనక వెళ్ళిపోతుంటే ఆ రోజు పరిసయ్యులకి, సద్దుకయ్యులకి కోపం వచ్చింది. ఎందుకంటే ఆ లోకమంతా ఆయన వెంట వెళ్ళిపోతున్నారు అని భయపడిపోయారు. ఎందుకంటే వాళ్ళు చెయ్యలేని బోధను యేసుక్రీస్తు వారు చేశారు. వాళ్ళు ఇప్పటి వరకు పై భాగాన్ని శుభ్రం చేయటం నేర్పించాడు. అప్పటి వరకు స్నానం చేయాలి, చేతులు కడుక్కోవాలి, బట్టలు వేసుకోవాలి, తెల్లటి డ్రెస్ చేసుకోవాలని నేర్పించారు వాళ్ళు. కానీ యేసుక్రీస్తు వచ్చిన తర్వాత పై వేషం కాదరా ముందు చూసేది, అంతర్భాగం చూడాలి అన్నాడు. అంతర్భాగం చూడాలి. అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. అంతర్భాగంలో శుద్ధంగా ఉండాలి, అంతర్భాగం బాగుండాలి అని యేసుక్రీస్తు వారు బోధించారు. యేసుక్రీస్తు వారు బోధించిన బోధ విధానం ఎలా ఉందో తెలుసా? ఆయన అధికారము వలె బోధించాడంట. అధికారము గలవాని వలె.
ఆయన శాస్త్రుల వలె కాక, పరిసయ్యుల వలె కాక, అధికారము గలవాని వలె బోధించాడు. ఆయన మాటల్లో అధికారం ఉంది, ఆయన మాటల్లో సత్యం ఉంది, ఆయన మాటల్లో జీవం ఉంది. పరిసయ్య మాటల్లో, సద్దుకయ్యుల మాటల్లో మనిషి ఆశ్చర్యాలు ఉన్నాయి, మనిషి ఆచారం ఉంది. మనిషి ఆచారం, వాళ్ళు మనుషులు కల్పించిన పద్ధతులను, దైవోపదేశములని బోధించుచు దేవుని వాక్యాన్ని వ్యర్థముగా నిరాకరించారంట, వ్యర్థముగా పాడు చేశారంట. మరి ఈరోజు మనము కూడా అదే అలవాటులోనే ఉన్నాం. ఈరోజు మనము కూడా అదే అలవాటులోనే ఉన్నాం. ఈరోజు మనుషులు చేసిన పద్ధతులు, మనుషులు కల్పించిన పద్ధతులు, ఈరోజు క్రిస్మస్ రోజు చూడండి, దేవుడు చెప్పినవి తక్కువ, మనుషులు చెప్పినవి ఎక్కువ. దేవుడు చెప్పినవి ఆచరించటానికి చాలా కష్టం పడుతున్నాం, మనుషులు చెప్పినవి ఆచరించటానికి చాలా తెగిస్తున్నాం. ఈరోజు చాలా తెగిస్తున్నాం. మనుషులు నేర్పించిన వాటిని చేయటానికి చాలా ఇష్టపడుతున్నాం, దేవుడు నేర్పించిన వాటిని చేయటానికి చాలా ఇష్టపడటం లేదు. ఈరోజు మనుషులు కల్పించిన పద్ధతులు ఈరోజు పండగ రోజు దైవోపదేశములుగా వాటిని ఏం చేస్తున్నారు? ఆరాధిస్తున్నారు, చిత్రీకరిస్తున్నారు, వాటిని ముందుకు తీసుకెళ్తున్నారు. మనుషులు కల్పించినవి. క్రిస్మస్ తాత ఏమండి? ఈ క్రిస్మస్ తాత ఎవరు కనిపెట్టారు? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారండి? ఈ క్రిస్మస్ తాత మధ్యలో ఎవరు వచ్చారు? క్రిస్మస్ తాతను మధ్యలో ఎవరు దించారు? మనుషులే కదా. క్రిస్మస్ తాతని మధ్యలో మనుషులు దించారు. మరి క్యారల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ క్యారల్స్ కూడా మనిషి మధ్యలోనే దించాడు. క్యారల్స్ ని మనిషి మధ్యలో దించాడు, క్రిస్మస్ తాతని మధ్యలో దించాడు. ఏమండి? క్రిస్మస్ చెట్టుని మధ్యలో దించారు. ఈ డ్రెస్ ఏంటి? ఈ ఎర్ర డ్రెస్ ఏంటి? ఈ చాక్లెట్లు ఏంటి? ఈ స్వీట్స్ ఏంటి? ఏమంటే ఇవన్నీ మనుషులు దింపిన, మనుషులు పెట్టిన పద్ధతులు కాదంటారా? దేవుడు ఎక్కడైనా చెట్టు గురించి మాట్లాడా? యేసు పుట్టినప్పుడు. క్రిస్మస్ తాత గురించి మాట్లాడా? యేసు పుట్టినప్పుడు. ఏమంటే క్యారల్స్ గురించి మాట్లాడా? యేసు లేదు ప్రియులారా. యేసు క్యారల్ గురించి మాట్లాడలేదు, క్రిస్మస్ తాత గురించి మాట్లాడలేదు, చెట్టు గురించి మాట్లాడలేదు, ఆ డ్రెస్ గురించి మాట్లాడలేదు. వీటిని మాత్రం బాగా పాటిస్తున్నారు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్న మాట మాత్రం ఎవరూ పాటించటం లేదు. మనుషులు చేసిన వాటిని తప్పకుండా పాటిస్తున్నారు. దేవుడు చెప్పిన వాటిని ఎప్పుడు చేస్తున్నారో తెలీదు, ఎప్పుడు వాటిని ముందుకు తీసుకెళ్తున్నారో తెలీదు. అందుకే ఈరోజు సగము క్రైస్తవులకి, చాలా మంది క్రైస్తవులకి ఏ ఆలోచనలు, ఏ డిఎన్ఏ చోటు చేసుకున్నది తెలుసా? ఎవరు స్వభావం వచ్చిందో తెలుసా? పరిసయ్యులు, సద్దుకయ్యుల స్వభావం వచ్చింది. పరిసయ్యుల స్వభావం, సద్దుకయ్యుల స్వభావం వచ్చింది. అందుకే శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల అంటున్నాడు. వాళ్ళ నీతి కంటే మన నీతి అధికంగా ఉండాలి. వాళ్ళ నీతి కంటే మన నీతి అధికంగా ఉండాలి. ఎక్కడ ఉంది ఈరోజు చెప్పండి? వాళ్ళు చేసిందే మనం చేస్తున్నాం, వాళ్ళు పాటించిందే మనం పాటిస్తున్నాం. అందులో ఏం ఎక్కువ చేశాం? ఈరోజు ఏం కొత్తగా చేశాం? అంతరంగమందు శుద్ధం చేసుకోవాలి, అంతరంగాన్ని కడుక్కోవాలని యేసు చెప్పితే పై భాగాలు కడుక్కొని చర్చికి వెళుతున్నాం. పై భాగాలు కడుక్కొని, అవయవాలు శుభ్రం చేసుకొని, ఏమండి శరీరాన్ని కడుక్కొని సంఘానికి వెళ్తున్నాం. సంఘానికి వెళ్ళేటప్పుడు, బయటకు వచ్చేటప్పుడు ఏమన్నా మారి వచ్చావా? లేదు. అదే క్యారెక్టర్తో వెళ్ళావు, అదే క్యారెక్టర్తో బయటకు వచ్చావు, మారిందేమి లేదు. ఎన్ని రోజులు సంఘానికి వెళ్ళినా మారిందేమి లేదు ప్రియులారా. ఇప్పుడు చెప్పండి, మనకి పరిసయ్యుల స్వభావం రాలేదా? మనకి సద్దుకయ్యుల స్వభావం రాలేదా? ఏమంటే మనకొచ్చింది ప్రియులారా, మనకొచ్చింది. ఎందుకంటే వాళ్ళ స్వభావాన్ని కలిగి ఉన్నాం కాబట్టి ఇంకా మనుషుల పద్ధతులని పాటిస్తున్నాం, ఇంకా మనిషి చేసిన పద్ధతులని, దైవోపదేశములని పాటిస్తూ మన జీవితాన్ని వ్యర్థంగా గడుపుతున్నాం ప్రియులారా, వ్యర్థంగా గడుపుతున్నాం. ఒక్కసారి ఆలోచించండి. మనిషి అందాన్ని చూస్తాడు, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు.
నీకు దేవుడికి, మనకి, మన ఆలోచనలకి దేవుడి ఆలోచనలకి తేడా ఏంటంటే ఇదిగో ఇదే. మనం అందాన్ని చూస్తాం, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. అంతరంగాన్ని కోరుకుంటాడు దేవుడు. అంతరంగ శుద్ధీకరణ కోరుకుంటాడు. మనిషి పై భాగాన్ని శుద్ధీకరణ కోరుకుంటాడు. మనిషి పై భాగం శుభ్రత కోరుకుంటాడు. దేవుడు అంతరంగ శుభ్రం కోరుకుంటున్నాడు. అంతరంగ శుభ్రత కోరుకుంటున్నాడు. అంతరంగ శుభ్రత కావాలి అంటే వాక్యాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించాలి. వాక్యాన్ని స్వీకరించి కల్మషాన్ని పోగొట్టుకొని దేవుని కోసం మనం అందరూ జీవించాలి అని కోరుకుంటూ ఈ సమయాన్ని ముగిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.